ఈరోజు మరికొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఫస్ట్ వన్ మా పాపది లాంగ్ స్కర్ట్కి స్టిచ్చింగ్ చేయించిన లాంగ్ బ్లౌజ్. బాహుబలి హ్యాండ్స్ పెట్టించాము, బుట్ట హ్యాండ్స్. వెనకాల థ్రెడ్ డోరీస్ వస్తాయి. ఫ్రంట్ నెక్ యోక్ పార్ట్లో ప్యాచ్ వర్క్ చేయించి సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ యోక్ పార్ట్ పైన సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అనేది చేయించాము. నెక్కి థ్రెడ్ పైపింగ్ ఇచ్చిన తర్వాత ఒక వాటర్ డ్రాప్ షేప్లో వర్క్ డిజైన్ చేసేసి దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్క్ డిజైన్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ సిల్వర్ కలర్ బీడ్స్తో లోడింగ్ లైన్ ఇచ్చేసి తర్వాత చిన్న చిన్న పర్ల్స్తో ఒక లైన్, మళ్ళీ సిల్వర్ కలర్ బీడ్స్తో ఇంకొక లైన్ ఇచ్చేసిన తర్వాత ఫ్లవర్ డిజైన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్ డిజైన్ కుందన్స్ ఇంకా థ్రెడ్ కలర్ వీవింగ్తో కవర్ చేశారు. ఇందులో పర్ల్స్ ఎక్కువ ఉంటాయి. సెంటర్లో హార్ట్ షేప్ తీసుకుని దాని నుంచి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆపోజిట్ డిజైన్లో ఫ్లవర్ డిజైన్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. ఈ బ్లౌజ్ మొత్తము బ్రొకెడ్ వర్క్ వచ్చింది. రెడ్ కలర్ బ్లౌజ్ పీస్, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్కి కాంట్రాస్ట్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్ యోక్ పార్ట్ అనేది స్టిచ్ చేశాము. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తున్న ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్లో చేసిన వర్క్ అంతా జర్దోసి వర్క్. డార్క్ గోల్డ్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ అనేది చేయించాము. ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తున్న వర్క్ అంతా స్ప్రింగ్, మెటల్ స్ప్రింగ్లా ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ స్ప్రింగ్తో వర్క్లో యూస్ చేస్తారు కదా, ఆ స్ప్రింగ్తో లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ చేసి ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తో నాట్స్, థ్రెడ్ వర్క్ మొత్తం ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఈ ఫ్లవర్ ఎడ్జెస్ మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. 2 లైన్స్, అంటే పూసలన్నీ ఇట్లా కుమ్మరిచ్చినట్టు కుప్పలాగా కనిపిస్తున్నాయి మనకి 2 లైన్స్ కూడా. ఇది ఒకటే ఫ్లవర్ డిజైన్ రిపీట్ చేశారు క్రీపర్ లాగా. నెక్స్ట్ ఇదే ఫ్లవర్లో ఒక చిన్న బ్రాంచ్కి ఇంకొక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. అది చాలా క్యూట్గా ఉంది. 7 బాల్స్ తీసుకొని గోల్డ్ కలర్ బీడ్స్ స్టిక్ చేశారు. నెక్ వర్క్ కింద మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ని ఒక వైట్ కలర్ కుందన్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్తో ఫినిష్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్స్కి వర్టికల్ లైన్స్ ఇచ్చేసి ఈ వర్టికల్ లైన్స్ గోల్డ్ కలర్ థ్రెడ్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ కాంబినేషన్లో ఇచ్చారు. చాలా దగ్గరగా ఉంటాయి ఈ లైన్స్. ఇంకా హ్యాండ్స్ బోర్డర్లో నెక్లో ఇచ్చిన సేమ్ ఇదే క్రీపర్ ఫ్లవర్ డిజైన్ 2 లైన్స్ ఇచ్చారు. నెక్లో మనకి ఒక సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్లో మాత్రం 2 టైమ్స్ రిపీట్ వస్తుంది. ఆపోజిట్ లైన్స్లో ఒక లైన్ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నట్టు, ఇంకో లైన్ రైట్ సైడ్కి వెళ్తున్నట్టు 2 లైన్స్తో గ్రాండ్గా ఫినిష్ చేశారు హ్యాండ్స్ బార్డర్ అనేది. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే బార్డర్ డిజైన్ కంటిన్యూ చేశారు. డోరీస్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ థ్రెడ్ డోరీస్. నెక్స్ట్ మనం చూడబోతున్నాం సీ గ్రీన్ కలర్ బ్లౌజ్కి కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్తో చేసిన వర్క్. ఈ రెడ్ కలర్ అనేది వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్లో 2 డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. బ్యాక్ నెక్కు ఒక డిజైను, ఇంకా 2 హ్యాండ్స్కి వేరే డిజైను. నెక్ మొత్తం ప్లెయిన్ వర్క్ వస్తే 2 హ్యాండ్స్ బార్డర్స్ కట్ వర్క్తో డిజైన్ చేశారు. యూ షేప్ బ్యాక్ నెక్కి గోల్డ్ కలర్ థ్రెడ్తో లోడింగ్ ఇచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్తో ఒక థిక్ లైన్ ఇచ్చేసిన తర్వాత బీడ్స్తో ఒక లైన్ ఇచ్చేశారు. ఈ బీడ్స్తో ఇచ్చిన లైన్ కూడా చాలా థిక్గా ఉంటుంది. తర్వాత సింగిల్ పర్ల్ లైన్తో ఒక లైన్ డ్రా చేశారు. తర్వాత ఫ్లవర్ డిజైన్ నెక్ బాటంలో ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ నుంచి డిజైన్ 2 సైడ్స్, నెక్కి 2 సైడ్స్ క్రీపర్ డిజైన్ లాగా స్టిచ్చింగ్ చేశారు. ఈ క్రీపర్ డిజైన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా బీడ్స్తో డీటెయిలింగ్ అనేది చాలా చక్కగా వచ్చింది. వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఫ్లవర్ మొత్తం థ్రెడ్ వర్క్తో చేసేసి మధ్యలో
గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేశారు. ఈ క్రీపర్ డిజైన్ మొత్తం చిన్న చిన్న రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్తో ఫ్లవర్ షేప్ ఇంకా చిన్న చిన్న మొగ్గల షేప్లో స్టిచ్చింగ్ చేశారు. ఈ పెద్ద ఫ్లవర్తో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో గోల్డ్ కలర్ పైప్ బీడ్స్, వాటర్ డ్రాప్ షేప్ పర్ల్స్ యూజ్ చేసి ఆ పర్ల్స్కి ఫినిషింగ్గా గోల్డ్ కలర్ బీడ్స్తో స్టిచ్ చేశారు. ఈ బ్లౌజ్లోని డోరీస్కి కూడా వర్క్ చేయించాను ఈసారి. ఈ బ్లౌజ్ మెటీరియల్లో ఎక్కువగా జరీ వీవింగ్ బ్రొకెట్ డిజైన్ ఇచ్చారు. ఆ జరీ వీవింగ్ బ్రొకెట్ డిజైన్ కనిపించేలాగా నెక్కు మాత్రమే వర్క్ చేయించాము. బాడీ మొత్తం చాలా సింపుల్గా థ్రెడ్ బుటీస్ ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, క్రీపర్ డిజైన్. నెక్స్ట్ మనం హ్యాండ్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్ వర్క్ చూద్దాము. హ్యాండ్స్కి కట్ వర్క్ ఉంటుంది బార్డర్లో. ఈ కట్ వర్క్ పర్ల్స్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్తో చేశారు. కట్ వర్క్ తర్వాత కింద నుంచి పైకి చూస్తే హ్యాండ్ డిజైన్లో కట్ వర్క్ తర్వాత 2 హారిజాంటల్ లైన్స్ ఇచ్చారు. ఈ హారిజాంటల్ లైన్స్ వి షేప్ ఆర్ యారో షేప్లో పర్ల్స్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక డిజైన్ ఇచ్చేసి ఆ 2 హారిజాంటల్ లైన్స్ మధ్యలో ఒక క్రీపర్ డిజైన్ లీవ్స్తో క్రీపర్ డిజైన్ ఇచ్చేసి ఆ క్రీపర్ డిజైన్స్ లీవ్స్ మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్తో హైలైట్ చేశారు. తర్వాత వర్టికల్ లైన్స్ గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్తో వర్టికల్ లైన్స్ డ్రా చేసి మళ్ళీ సేమ్ హారిజాంటల్ లైన్ రిపీట్ చేసేసిన తర్వాత ఇదే ఫ్లవర్ వర్క్, మనం బ్యాక్ నెక్ చూసిన ఫ్లవర్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ షోల్డర్ పైన థ్రెడ్ వీవింగ్, గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్, గోల్డ్ కలర్ బీడ్స్, పర్ల్స్, గోల్డ్ కలర్ పైప్స్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తున్న ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎల్లో కలర్ లోడింగ్ లైన్ ఇచ్చేసిన తర్వాత పర్పుల్ కలర్ ఇంకొక లైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్తో ఇంకొక లైన్ ఇచ్చేసిన తర్వాత ఇది సింగిల్ ఫ్లవర్ డిజైన్. అంటే ఒక సింగిల్ ఫ్లవరే ఈ డిజైన్ మొత్తం రిపీట్ అవుతుంది, నెక్ మొత్తం. ఆ సింగిల్ ఫ్లవర్లో మిడిల్లో ఒక కుందన్ స్టోన్ తీసుకొని దాన్ని గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక రౌండ్ స్టిచ్ వేసిన తర్వాత గోల్డ్ కలర్ వాటర్ డ్రాప్ షేప్ బీడ్స్, రౌండ్ బీడ్స్, గోల్డ్ కలర్ చమ్కీస్ యూజ్ చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఒకటి అదే షేప్లో, నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి అదే షేప్లో గోల్డ్ కలర్ బీడ్స్తో మధ్యలో పర్పుల్ కలర్ థ్రెడ్తో నాట్ వర్క్స్తో హైలైట్ చేశారు. సో ఒక ఫ్లవర్ మొత్తం మనకి గోల్డ్ కలర్లో ఉంటే ఇంకో ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ అండ్ పర్పుల్ 2 కలర్స్తో కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూద్దాము. హ్యాండ్స్కి హ్యాంగింగ్ ఇచ్చారు, బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చేసిన తర్వాత ఒక జిగ్జాగ్ లైన్, హ్యాండ్స్ బోర్డర్లో ఒక జిగ్జాగ్ లైన్ పూసలతో పైప్ కటింగ్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో ఒక జిగ్జాగ్ లైన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైన షోల్డర్ దగ్గర ఒక వి షేప్లో ఇదే నెక్ ఇచ్చిన డిజైన్ ఆల్టర్నేటివ్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసి ఆ ఆల్టర్నేటివ్ ఫ్లవర్ డిజైన్స్ నుంచి తీగలాగా వేలాడుతున్నట్టుగా ఒక వర్టికల్ లైన్స్లో 2 డిఫరెంట్ లైన్స్ ఇచ్చేసి ఆల్టర్నేటివ్ లైన్స్ లాగా 2 డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆల్టర్నేటివ్ లైన్స్ డిజైన్స్లో ఒక లైన్ వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ బాల్స్తో స్ట్రైట్ లైన్ లాగా చేసి దాని తర్వాత లైన్ జిగ్జాగ్ లైన్ మనం హ్యాండ్స్ బోర్డర్కి బీడ్స్ దగ్గర ఇచ్చిన డిజైన్ ఇక్కడ రిపీట్ చేశారు. ఈ జిగ్జాగ్ లైన్ అనేది స్ట్రైట్ కటింగ్ పైప్ బీడ్స్తో చమ్కీస్తో గోల్డ్ కలర్ రౌండ్ బాల్ బీడ్స్తో ఉంటాయి. ఈ హ్యాండ్ బోర్డర్లో ఇచ్చిన హ్యాంగింగ్స్ అనేవి బీడ్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఇచ్చారు, చిన్న సైజు కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది బీడ్స్ సైజ్ అనేది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా సేమ్ బ్యాక్ నెక్కి ఏ డిజైన్ అయితే ఇచ్చామో ఆల్టర్నేటివ్ ఫ్లవర్ డిజైన్ అదే డిజైన్ ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేశారు. అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ ఫెయిరీ ఫ్యాషన్స్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా రాజ్ ఫెయిరీ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం లావెండర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో ఒక టిష్యూ బ్లౌజ్ డిజైన్ చూసేద్దాం.
ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. గ్రీన్ కలర్ శారీకి కాంట్రాస్ట్ కలర్లో పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో 2 షేడ్స్ ఉన్న బ్లౌజ్ పీస్. కలనేతలాగా కనిపిస్తుంది ఇది. యాక్చువల్గా అయితే ఈ బ్లౌజ్లో ఆల్రెడీ బ్రొకెట్ డిజైన్ వచ్చింది. ప్లెయిన్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ శారీ మధ్యలో అక్కడక్కడ ప్యారెట్స్ ఉండడం వల్ల ప్యారెట్స్కి రిలేటెడ్గా ఒక డిజైన్ సెర్చ్ చేస్తే నాకు ఈ డిజైన్ దొరికింది. చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ మొత్తంలో కూడా బ్యాక్ నెక్ చాలా హైలైట్గా నిలుస్తుంది. బ్యాక్ నెక్లో ప్లెయిన్ వర్క్ ఉంటుంది, కట్ వర్క్ కూడా ఉంటుంది. ప్లెయిన్ నెక్లో మొత్తం అవుట్లైన్ కూడా గోల్డ్ కలర్ బీడ్స్, పర్ల్స్, పర్పుల్ కలర్ థ్రెడ్ నాట్స్తో చేశారు. ఈ అవుట్లైన్ తర్వాత కట్ వర్క్, ఆపోజిట్ కట్ వర్క్లో స్ప్రింగ్, గోల్డ్ కలర్ స్ప్రింగ్తో ఒక ఫ్లవర్ లాగా డ్రా చేసి దాన్ని పర్ల్తో హైలైట్ చేశారు. ఇదే వర్క్, ఈ ఫ్లవర్ వర్క్ అనేది మొత్తం నెక్ మొత్తం ఎంతవరకు అయితే ప్లెయిన్గా ఉంటుందో అంతవరకు మన వేస్ట్ లైన్ వరకు ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఒక లైన్ లాగా. ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తూ నెక్ బాటంలో కట్ వర్క్ అనేది చేయించాము. ఈ కట్ వర్క్లో కూడా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, వైట్, గ్రీన్ కలర్ ఇంకా పర్పుల్ కలర్తో థ్రెడ్ వర్క్ చేసి, థ్రెడ్ ఫిల్లింగ్స్ చేసి అక్కడక్కడ పర్ల్స్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్. హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ లైన్ ఏదైతే ఉందో నెక్కి ఇచ్చింది, కట్ వర్క్ పైన ఆ లైన్ వస్తుంది. తర్వాత ప్యారెట్ డిజైన్. ప్యారెట్ డిజైన్ వచ్చేసి ఒక ప్యారెట్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్లో ఇస్తే ఇంకొక ప్యారెట్, ఆపోజిట్ ప్యారెట్ సిల్వర్ అండ్ పర్పుల్ కలర్తో థ్రెడ్ ఫిల్లింగ్ చేశారు. ఈ షోల్డర్ పైన వచ్చిన జంట ప్యారెట్స్ డిజైన్ అనేది ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ మీద 2 ప్యారెట్స్ సిట్టింగ్ వేసినట్టుగా ఉంటుంది. ఈ 2 ప్యారెట్స్ కలర్ వర్క్ డీటెయిలింగ్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫ్లవర్ బంచ్ మాత్రం సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ థ్రెడ్స్తో డీటెయిలింగ్ చేశారు. తర్వాత కట్ వర్క్ అనేది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ బార్డర్ కూడా కట్ వర్క్ ఇచ్చాము. ఈ కట్ వర్క్ అనేది అన్ఈవెన్ కట్ వర్క్, అంటే ఒకే షేప్లో ఒకే సైజులో ఉండదు. ఈ కట్ వర్క్ 2 డిఫరెంట్ షేప్స్, 2 డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది కట్ వర్క్ అనేది. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన మగ్గం వర్క్ రిలేటెడ్ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా రాజ్ ఫెయిరీ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Thank you. ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చిన ప్లెయిన్ డిజైన్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది. సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ హై నెక్ పార్ట్లో ఇచ్చిన ప్లెయిన్ వర్క్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇందులో లోడింగ్ ఇచ్చేసిన తర్వాత సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ థ్రెడ్ నాట్స్తో ఒక లోడింగ్ లైన్ ఇచ్చేసి స్ప్రింగ్, మెటల్ స్ప్రింగ్, వర్క్లో యూజ్ చేసే స్ప్రింగ్ లాంటి మెటీరియల్తో ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మధ్యలో పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. ఆ స్ప్రింగ్ ఫ్లవర్ వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది. వీలుంటే క్లియర్గా ఒక ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.